హాయ్ వెల్కమ్ టు మీ ఆలోచనలు మీ ఆరోగ్యం మైండ్ యువర్ హెల్త్. ఒబెసిటీ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైన సమస్య. అమ్మాయిల్లో పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో అండ్ థైరాయిడ్, డయాబెటీస్ ఇలా మల్టిపుల్ రీజన్స్కి డిసీజ్కి గల కారణం ఒబెసిటీ, వెయిట్ గెయిన్. సో మా దగ్గరికి హోమియోపతి ట్రీట్మెంట్ కోసము, వెయిట్ లాస్ కోసం చాలామంది వస్తుంటారు, పీసీఓఎస్ కోసం అని చెప్పేసి. సో జనరల్లీ ఫిమేల్స్లో పీసీఓఎస్ ఉంటే డాక్టర్లు ఏం చెప్తారంటే వెయిట్ తగ్గండి అని చెప్తారు. సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఆటోమేటికల్లీ వెయిట్ పెరుగుతారు. సో దీనికి నేను ఈ మధ్యలో న్యూట్రిషనిస్ట్లను కలిసి నేను తెలుసుకున్న తర్వాత, నేను పాటించిన తర్వాత ఇప్పుడు మీకు చెప్తున్నానండి. జనరల్లీ హంగర్ ఈజ్ ద మెయిన్ ఎలిమెంట్. మనం హంగర్ని కంట్రోల్ చేసుకోలేదనుకోండి, ఆటోమేటికల్లీ మన లైఫ్ స్టైల్లో ఈ ఎక్కువగా తినడం వల్ల అండ్ ఎక్కువసేపు కూర్చొని పనిచేసే ఉద్యోగాల వల్ల చాలామంది ఒబేస్ అయిపోతున్నారు. సో నాలుకను అదుపులో పెట్టుకున్నవాడు యోగి, నాలుకను అనుసరించేవాడు భోగి, నాలుకకు బానిసైన వాడు రోగి అని అంటాం. అంటే ఎవరైతే తిండి విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించకుండా ఎప్పుడు బోర్ కొడితే అప్పుడు తినడం, మన ఇండియన్ లైఫ్ స్టైల్స్లో జనరల్లీ పర్టికులర్లీ సౌత్లో టైంపాస్ కాకపోతే బోర్ కొడితే ఏదో ఒకటి తింటూ ఉంటాం, స్వీట్ అని ఏదో ఒకటి తింటూ ఉంటాం. సో దీనివల్ల వెయిట్ గెయిన్ చాలామంది అవుతున్నారు. సో ఈరోజు నేను చెప్పేది నేను పాటించిన తర్వాత మీకు చెప్తున్నానండి. సో సింపుల్గా మీకు చెప్పేస్తాను. డైలీ 2 times మాత్రమే నేను తిన్నానండి. December 15th స్టార్ట్ చేశాను అండ్ January 20th అట్లా మళ్ళీ వెయిట్ చూసుకున్నాను. నేను 75 kgs ఉన్నాను. తర్వాత మీకు January 20th అట్లా చూసుకున్నాను. ఆల్మోస్ట్ 1 month తర్వాత మళ్ళీ అప్పుడు చూసుకుంటే నేను ఆల్మోస్ట్ 67కి వచ్చేసాను. 75 నుంచి 67కి వచ్చేసాను. అండ్ Feb 10th వరకు మళ్ళీ కంటిన్యూ చేశాను సేమ్ ఫుడ్. Feb 10th నేను ఆల్మోస్ట్ 62, 61కి వచ్చేసాను. సో ఇంకప్పటి నుంచి నేను ఇదే డైట్ ఫాలో అవుతున్నాను. కానీ ఇప్పుడు ఫస్ట్ ఒక 2 months మాత్రము పర్టికులర్గా నేను చెప్పినట్టు చేస్తే మీరు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో వెయిట్ లాస్ అనేది చాలా రకాల డిసీజెస్కి మీకు సొల్యూషన్ దొరికిపోతుంది వెయిట్ లాస్ అయితే. సో విషయంలోకి వస్తే రోజు ఓన్లీ 2 times మాత్రమే నేను తిన్నానండి. ఆ 2 times కూడా మార్నింగ్ 11 o'clock, ఈవినింగ్ 5 o'clock మాత్రమే తిన్నాను. మార్నింగ్ 11 o'clock, ఈవినింగ్ 5 o'clock 2 times పర్ డైలీ తిన్నానండి. 11 o'clock ఏం చేశాను అంటే డైలీ మార్నింగ్ 11 o'clock ఒక 3 బాయిల్డ్ ఎగ్స్ విత్ ఎల్లో తినేసాను. అండ్ ఒక వెజిటబుల్ కర్రీ, మీ ఇష్టం ఉన్న వెజిటబుల్ కర్రీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ, లేకపోతే బీన్స్, లేకపోతే రాజ్మా, అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఏదైతే ఉంటుందో వెజిటేబుల్స్ ఉంటాయో ఆ వెజిటేబుల్స్ మీరు కొంచెం ఉడకబెట్టేసుకొని కొంచెం ఉప్పు కారం వేసేసుకొని కూరలాగా చేసేసుకొని ఒక మల్టీగ్రెయిన్ చపాతి, మల్టీగ్రెయిన్ లేకపోతే రాగి చపాతి, జొన్న చపాతి, జొన్న రొట్టె, ఏదైనా ఒక జొన్న రొట్టె కానీ, ఒక రాగి రొట్టె కానీ, లేకపోతే మల్టీగ్రెయిన్ రొట్టె కానీ, లేకపోతే మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ, 1-2 బ్రెడ్ అయితే, చపాతి అయితే 1, కర్రీ ఆల్మోస్ట్ ఒక కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కర్రీ పెట్టుకోండి. ఒక చపాతి కర్రీలో పెట్టేసుకొని తినేసేయండి. దిస్ ఈజ్ మార్నింగ్ డైట్. ఇంతే నేను చేసింది. మార్నింగ్ ఏం చేశాను, ఒక 3 బాయిల్డ్ ఎగ్స్ విత్ ఎల్లో అండ్ ఒక కర్రీ, ఉడకబెట్టిన కర్రీ కొంచెం కర్రీలాగా చేసేసుకొని అండ్ ఒక మల్టీగ్రెయిన్ చపాతి, రాగి లేకపోతే జొన్న రొట్టె, ఒక రొట్టె తిన్నాను. ఇది మార్నింగ్. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock వరకు ఏమీ తినను, ఏమీ తాగనండి. ఓన్లీ వాటర్ తాగొచ్చు మధ్యలో. లేదు అని అంటే సిన్నమన్, దాల్చిన చెక్క వాటర్ తాగొచ్చు, లేకపోతే లెమన్ వాటర్ తాగొచ్చు, లేకపోతే మజ్జిగ తాగొచ్చు కొన్ని రోజులు స్టార్టింగ్లో ఒక 1 week వరకు.
సో అంతే, ఇంకేమీ తినొద్దు, ఏమీ తాగొద్దు. దెన్ ఈవినింగ్ 5 o'clock మళ్ళీ ఏం చేశానంటే, ఈవినింగ్ 5 o'clock మీకు ఒక 2-3 రకాల కూరగాయలు, మనకు వెజిటబుల్ సలాడ్ లాగా లేకపోతే అన్నీ కలిపి ఒక వెజిటబుల్ కర్రీ లాగా చేసేసుకొని ఒక ప్లేట్ పెట్టుకుంటే ఆ ప్లేట్లో హాఫ్ కర్రీ ఉండేటట్టు పెట్టేసుకొని వెజిటబుల్ కర్రీ లేకపోతే వెజిటబుల్ సలాడ్, ఒక 2 మల్టీగ్రెయిన్ చపాతీ, రాగి చపాతీ లేకపోతే జొన్న రొట్టెలు 2, కూర ఆల్మోస్ట్ ఒక 50% మీ ప్లేట్లో ఉంటే 2 జొన్న రొట్టెలు తిన్న తర్వాత మళ్ళీ మీకు లేకపోతే రాజ్మా అయినా తినొచ్చు, లేదు బీన్స్ అయినా తినొచ్చు ప్రోటీన్స్ కోసం. అండ్ ఈవినింగ్ కొంచెం ఫ్యాట్ కోసం మళ్ళీ ఒక చిన్న బౌల్ పల్లీలు కొన్ని తినొచ్చు, లేదు అని అంటే ఒక 4 కాజు తినొచ్చు. సో ఇంతే. ఈవినింగ్ ఏం తీసుకున్నానండి, ఒక హాఫ్ ప్లేట్ కర్రీ తీసుకున్నాను, వెజిటబుల్ కర్రీ. దెన్ 2 రాగి కానీ జొన్నె కానీ మల్టీగ్రెయిన్ చపాతీ తిన్నాను. గోధుమ పిండి చపాతీ తినకండి. దీంట్లో మీకు గ్లూటెన్ అనేది ఏం చేస్తుందంటే ప్యాంక్రియాటిక్ సెల్స్ను, మీకు ఎక్కడైతే బీటా సెల్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయో ఇక అక్కడ ఏమవుతుందంటే ఆ గ్లూటెన్ అనేది దాన్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల మీకు ఇన్సులిన్ ట్రబుల్స్ వచ్చే ఛాన్సెస్గా ఉన్నాయి. కాబట్టి గోధుమ రొట్టెను పక్కన పెట్టేసి జొన్న రొట్టె, మల్టీగ్రెయిన్ రొట్టెలు లేకపోతే ఈ కొర్రలు సాములు అంటారు కదా, వీటన్నిటిని పట్టించుకొని చపాతీలాగా చేసేసుకొని ఒక 50% ప్లేట్లో కర్రీ ఉండేటట్టు చూసుకొని వెజిటబుల్ కర్రీ. లేదు మీకు నాన్ వెజ్ తినాలనిపించింది, నాన్ వెజ్ చికెన్ తెచ్చుకోండి తినండి మీరు, లేదు మటన్ తెచ్చుకోండి తినండి, లేదు ఫిష్ తెచ్చుకోండి తినండి. అంటే ఇక్కడ మనం చేసేది ఏంటంటే కర్రీ తినండి, రైస్ తినొద్దు. అంటే ఇక్కడ మనం ఏది అవాయిడ్ చేయాలి అంటే కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయాలి. అంటే మనం జనరల్లీ సౌత్ ఇండియాలో అందరము కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాము. ఏవి ఎక్కువ తీసుకుంటాము? జనరల్లీ రైస్ తీసుకుంటాము, లేకపోతే గోధుమ రొట్టెలు తీసుకుంటాము, లేకపోతే గారెలు, సకినాలు ఇట్లాంటివన్నీ అంటే లైక్ చిరుతిండ్లు అని చెప్పేసి అంటాం, ఇవి తీసుకుంటాము. లేకపోతే పిజ్జాలు, బర్గర్లు, బయట జంక్ ఫుడ్. ఈ జంక్ ఫుడ్ అంతా కూడా ఆపేసేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఆపేసి ఇప్పుడు నేను చెప్పినట్టు ఫుడ్ తీసుకుంటూ ఈవెన్ మీరు టీ తాగే అలవాటు ఉంది, కాఫీ తాగే అలవాటు ఉంది అని అంటే మీరు ఒక టీ కానీ కాఫీ కానీ ఒక 1 month వరకు మీరు తీసుకోకుండా ఉంటే బేసికల్లీ మనం హ్యాబిచ్యువేటెడ్ అయ్యాం టీ కాఫీకి. ఒక్కసారి మీరు దాన్ని ఆపగలిగితే మీ బ్రెయిన్ మళ్ళీ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 months నుంచి నేను టీ కాఫీ తాగట్లేదు, నాకు తాగబుద్ధి కూడా కావట్లేదు. సో ఆ టైం అక్కడ ఏం చేయండి అంటే కొంచెం గోరువెచ్చని దాల్చిన చెక్క వాటర్ తాగండి, మీకు ఆ ఫ్లేవర్ టీ ఫ్లేవర్ తగులుతుంది. లేదు లెమన్ వాటర్ తాగొచ్చు, లేకపోతే టీలో కూడా మీకు లెమన్ టీ తాగొచ్చు. సో ఇట్లా అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ కంప్లీట్లీ కార్బోహైడ్రేట్స్ కట్ చేయాలి, ఓన్లీ ప్రోటీన్స్ అండ్ గుడ్ ఫ్యాట్ పైన ఆధారపడి మనం తీసుకునే ఫుడ్ ఉంటే ఆటోమేటికల్లీ వెయిట్ లాస్ అనేది అవుతారు. సో చూడండి, ఈ పైన క్లిప్లో చూడండి, నేను ఆల్మోస్ట్ 75 kgs ఉన్నాను, ఇప్పుడు 60 kgsకి వచ్చేసాను. అంటే దిస్ ఈజ్ ఫర్ నా పేషెంట్స్, రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ అందరూ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే పీసీఓఎస్ ఉన్న వాళ్ళు, కొంచెం ఒబెసిటీ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, హోమియోపతిలో వస్తున్న వాళ్ళకు, వీళ్ళకు ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ గెయిన్తో సఫర్ అవుతూ వస్తున్నారు. సో ఈ వెయిట్ అనేది న్యాచురల్గా తగ్గాలి అని అంటే ఖచ్చితంగా మీరు కొన్ని రోజులు మీ నోటిని అదుపులో ఉంచుకోగలిగితే మీరు ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు హెల్దీగా. ఇప్పుడు నేను తగ్గాను. అయితే మీకు ఏమవుతుందంటే మీకు ఒక స్టార్టింగ్లో ఒక 1 week మీరు ఒకవేళ ఈ షెడ్యూల్ ఫాలో అయితే మార్నింగ్ 11 o'clock అండ్ ఈవినింగ్ 5 o'clock, లేదు మీకు ఏంటంటే దీన్ని 18/6 మెథడ్ అని అంటాము, లేదు మీరు మార్నింగ్ 10 o'clock తింటే ఈవినింగ్ 4:35కి తినండి. అంటే మీరు ఏంటంటే మార్నింగ్ ఇప్పుడు నేను 11 o'clock తిన్నాను, ఈవినింగ్ 5 o'clock తిన్నాను అంటే అక్కడ 6 hours అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ 5 to మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 11 వరకు ఏమీ తినను, సో 18 hours అయిపోయింది. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కూడా చాలా మేజర్ రోల్. మీరు కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్స్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి, మీరు వెయిట్ తగ్గొచ్చు.
కాకపోతే మనం ఎన్ని సంవత్సరాల నుంచి అలవాటైన ఈ ఫుడ్ మనం చేంజ్ అవుతున్నాం కాబట్టి బాడీకి ఒక 1 వీక్ వరకు ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది, ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ స్టార్టింగ్లో. మీరు ఇది ఫాలో అవుతున్నప్పుడు స్టార్టింగ్ 1 వీక్లో మీకు కొంచెం హెడేక్ లాగా, లేకపోతే డ్రౌజీగా, లేకపోతే కొంచెం జనరల్ వీక్నెస్గా, లేకపోతే కొంచెం బాడీ కొంచెం నొప్పులు వస్తున్నట్టుగా అట్లా ఏదైనా ఉంటే భయపడకండి. ఫస్ట్ ఒక 1 వీక్ మీ బాడీ ఏదైనా అలవాటు కావాలి కాబట్టి ఒక 1 వీక్ మీకు ఏదో డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా నార్మల్ అనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఈవెన్ షుగర్ కూడా కట్ చేసేస్తున్నారు. కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగర్స్ కంప్లీట్గా మనం కట్ చేసేస్తున్నాం. సో ఆటోమేటికల్లీ మీకు ఏంటంటే వెయిట్ లాస్ అవుతారు. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, అవును సార్ ఇప్పుడు మీరు అన్నట్టు 2 మంత్స్లో తగ్గిపోదాము, మళ్ళీ తర్వాత వెయిట్ పెరగచ్చు కదా. అవును పెరగవచ్చు, కాకపోతే అందుకోసమే మన హిందూ విధానంలో కానీ, ముస్లిం విధానంలో కానీ, క్రిస్టియన్స్లో కానీ ఫాస్టింగ్ అని చెప్పేసి, ఇప్పుడు ముస్లిమ్స్ అయితే రంజాన్ అని చెప్పేసి, లేకపోతే హిందువులు అయితే తొలి ఏకాదశి అని చెప్పేసి ఇట్లా 15 డేస్కి ఒకసారి, లేదు వీక్లీ ఒక రోజు ఉపవాసం అని చెప్పేసి అంటాం. ఉపవాసము ఇన్ ద సెన్స్ మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. జనరల్లీ ఉపవాసం అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏం లేదు, మీరు ఎప్పుడైతే తినేదానికి మధ్యన గ్యాప్లో ఏమీ తినకుండా కావాలంటే కొన్ని వాటర్ తాగొచ్చు, లెమన్ వాటర్ తాగొచ్చు, దాల్చిన చెక్క నీళ్ళు తాగొచ్చు, తులసి నీళ్ళు తాగొచ్చు. ఇలా తీసుకుంటూ ఉంటే ఆటోమేటికల్లీ హెల్తీగా వెయిట్ తగ్గుతారు. తర్వాత మరి దాన్ని మెయింటైన్ చేయడం మన చేతిలోనే ఉంటుంది. సో నన్ను అడిగితే బేసిక్గా మీకు చికెన్ ఇష్టమా, చికెన్ బిర్యానీ ఇష్టమా, లేకపోతే మటన్ ఇష్టమా, మటన్ బిర్యానీ ఇష్టమా అంటే నాకైతే మటన్ ఇష్టము, చికెన్ ఇష్టము. సో అది తినొచ్చు, మనం అది ఇప్పుడు ఆపట్లేదు. వెజిటేబుల్స్లో అయితే మీ ఇష్టం ఉన్న వెజిటేబుల్స్ తినొచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ మటన్ తినొచ్చు, కాకపోతే రైస్ అవాయిడ్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు రైస్ తినకపోతే మనం ఏమీ చచ్చిపోము. చాలామందికి అమ్మ తినకపోతే ఏదో అయిపోతుంది అనుకుంటారు, ఏం అయిపోదండి. ఈ బాడీలో విపరీతమైన ఫ్యాట్ ఉంది. ఫ్యాట్ కరగడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఇది. దీని తూచా తప్పకుండా మన కోసం మనం చేస్తున్నాము, ఎవరి కోసమో చేస్తున్నట్టు కాకుండా మన కోసం మనం హెల్తీగా తగ్గాలి అని ఒక శపథంలాగా, ఒక యజ్ఞంలాగా మీరు దాన్ని ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా హెల్తీగా తగ్గుతారు. రైట్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో అడగండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్. థ్యాంక్ యూ. షుగర్ కూడా తినొద్దండి. షుగరు, కార్బోహైడ్రేట్స్ ఆపేయాల్సి వస్తుంది కంపల్సరీగా ఈ డైట్ చార్ట్లో. థ్యాంక్ యూ.